నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు ఒక చిన్న వంటకంతో మీ ముందుకొచ్చానండి. ఈరోజు చిక్కుడుగాయ తాళింపు చూపిస్తానండి. ఈ చిక్కుడుగాయ తాళింపు కూడా తెలవనోళ్ళు ఉంటారండి. తెలిసినోళ్ళు ఏమనుకోవద్దు. ఈ పిల్లలకి నేర్పిస్తున్నానన్నాను గదండీ! అందుకని. ఇప్పుడు వాటితో పాటు కొంచెం టిప్స్ గూడా కొన్ని చెప్తాను. ఇప్పుడైతే చిక్కుడుగాయలు ఉప్పు, పసుపేసుకొని ఉడికించి పెట్టుకున్నాను. ఆయిల్ ఒక 3 స్పూన్‌లేసుకున్నాను. తర్వాత హాఫ్ స్పూను ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, పప్పులొచ్చి ఒక చారెడేసానండి. అంటే ఒక చిన్న బౌల్ నిండా ఒక 50 గ్రామ్స్ దాకా ఏసాను. అంటే హాఫ్ కేజీ చిక్కుడుగాయలు గదండీ! అందుకని ఎక్కువే ఏసాను. తర్వాత గార్లిక్కు, ఒక గార్లిక్‌లో సగం దీంట్లో కొట్టి వేశాను దంచి. తర్వాత ఒక రెమ్మ కరేపాకు గూడా ఏసి, ఒక్క రౌంత వేయించుకొని, కాసేపు అట్ట వేయించుకొని, ఆ తర్వాత ఒక్క మిరపకాయి తుంచి దాంట్లో ఏసేసుకుందాం. ఈ పప్పులు మాడిపోకముందే, ఇక ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయలు ఆరిపోయాయి కదండీ! అవి దాంట్లో ఏసేసుకుందాం మనం. ఇప్పుడు ఉప్పు, పసుపు ఏసేసాం గదండీ! దానికి సరిగాను. ఇక మనం ఇందులోకి పొడి గావాలి గదండీ! మనకి ఫ్రై అంటేనే, వేపుడు అంటేనే దాంట్లో పొడులేసుకుంటాం గదా! కొబ్బరి పొడి, శనగపప్పు పొడి అలాంటివన్నీను. అట్లాంటివి. ఇప్పుడు మిరపకాయ గూడా ఏసేసుకొని, కాసట కలిపేసుకొని, తర్వాత మనం చిక్కుడుగాయలేసుకుందామండి. ఈ చిక్కుడుగాయలు ఎప్పుడైనా గానీ, గోరు చిక్కుడుగాయలు మాత్రం గోకరకాయలని గూడా అంటారండి ఒక్కొక్క దగ్గర. ఇవి కుక్కర్‌లో బెడితే చేదుగా ఉంటదండి ఆ కర్రీ. అందుకని ఇప్పుడు ఇది ఒక టిప్ అండి లెక్కకి. చాలామంది కుక్కర్‌లో పెట్టి చేస్తారు. వాళ్ళంతా మాకు చేదుగా ఉంది అని చెప్తుంటారు కాబట్టి, నేను ఆ విషయం మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే మిరపకాయలు ఒక పిడికెడు తీసుకొని మిక్సీ జార్‌లో ఏసుకున్నానండి పొడి కోసంగా. అందులో ఒక కప్పు అంటే ఒక బౌల్‌కి శనగపప్పు, చట్నీ పప్పు అంటారు గదండీ! ఫ్రైడ్ చెన్న. అదేసుకొని కాస్త ఉప్పేసుకొని టేస్ట్‌కి తగ్గట్టుగా, ఆ పొడికి తగ్గట్టుగానే అండి. దీంట్లో చిక్కుడుగాయలేసున్నాం గదా! అందుకని ఇందులో మాత్రమే. ఇది మిక్సీకి పట్టేసుకుందాము. ఇప్పుడు ఇది వేగిపోయింది గదండీ! ఇప్పుడు మనం చిక్కుడుగాయలేసేసుకుందాం. చిక్కుడుగాయలేసేసుకొని నేను హడావిడిగా చేస్తున్నాను. ఎందుకంటే పనమ్మాయి వచ్చిందండి. నేను అడ్డమైపోతాను ఆ అమ్మాయికక్కడ కిచెన్ దగ్గర అదంతా క్లీన్ చేసుకొని అయన్నీను. అందుకని చెప్తున్నాను. ఇప్పుడు తొందరగా చేసేసి మీకు పక్కకొచ్చేద్దామని. ఇంకా ఆ అమ్మాయి అటు పక్కకు పోయిన తర్వాత నిదానంగా చేసుకుందాము అన్నట్టుగా కొంచెం చేసుకుంటున్నాను. ఈరోజైతే ఆకుకూర పప్పు, పాలకూర పప్పు, చిక్కుడుగాయ తాళింపు చేస్తున్నాను. దీని వరకే చూపిస్తానండి టైం లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఇది 2 సార్లు చిక్కుడుగాయలేసేసుకున్నాం గదండీ! ఇప్పుడు దీంట్లో పొడి పట్టుకున్నాం గదండీ! ఆ 3 వస్తువులేసుకొని మిరపకాయలు, ఉప్పు, శనగపప్పు. ఇప్పుడు ఆ సగం గార్లిక్కు దీంట్లో ఏసుకొని మళ్ళా ఒకసారి తిప్పేసుకుందాం మిక్సీకేసి. ఇక మధ్యలో ఈ చిక్కుడుగాయలని కాస్త వాటరంతా ఆహ్, అయిపోయేదాకా ఈ బాండెట్‌లో తిప్పేసుకుందామండి. ఇవి వేయించుకుంటా ఉంటే కాస్త నీరంతా పోద్ది గదా! ఆహ్, మనం పెట్టిన పోపు గూడా దానికి బాగా పట్టాలంటే కాసేపు సిమ్‌లోనే బెట్టుకొని వేయించుకోవాలండి బాగా. ఆ నీరంతా ఇనిగిపోయిన తర్వాత మనం ఫైనల్‌గా ఈ పొడేసుకొని దించేసుకుంటే అయిపోద్దండి. అట్లాగే ఆకుకూరలు గూడా అండి పప్పుతో పాటు కుక్కర్‌లో బెట్టకుండా ఆకుకూర విడిగా ఉడికించుకొని చేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఈ చిక్కుడుగాయలు మాత్రం విడిగా ఉడికించుకొని కుక్కర్‌లో అయితే తొందరగా అయిపోద్ది గదా అనుకోకండి. ఇట్లాగో కాస్త ఓపిక చేసుకుంటే సూపర్‌గా ఉంటదండి. ఇప్పుడు మిగిలిన పొడుందనుకోండి ఒకవేళ ఇది హోటల్‌లో గన్ పౌడర్‌లాగా గూడా పెడుతుంటారు గదా మనకి. అట్లాగే మనకి ఇంట్లో కూరలు నచ్చకపోతే నెయ్యేసుకొని ఈ పొడి గూడా నంచుకొని తినొచ్చండి. లేదంటే ఇంకొకసారి మళ్ళా ఏదన్నా వేపుడులోకి ఏసుకోవచ్చు. ఇప్పుడైతే అయిపోయిందండి తాళింపు. ఈ రోజుకి నా వీడియో గూడా అయిపోయిందండి. ఉంటానండి. నచ్చితే లైక్ జేయండి.